గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, ఈ రెండింటి మధ్యలో ఉన్న భేదం ఏంటి, దేనివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేది మనం ఒక్కసారి వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే రీసెంట్గా తిరుపతిలోని పుత్తూరులో ఒక మహిళ తన 2 కూతుర్లతో కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కారణం నేను ఇంట్లో వాళ్ళని ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి నా యొక్క జీవితం చాలా మందికి గుణపాఠం అని చెప్పేసి ఒక సూసైడ్ లెటర్ రాసి మరీ చనిపోవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి మా దగ్గరికి చాలా కౌన్సిలింగ్స్ కోసం అని ఫ్యామిలీస్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది, కేసులు కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నేను ఈ వీడియోలో పూర్తిగా అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ గురించి ఒక్కసారి ఉన్న పాయింట్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు బేసిక్గా ఎవరైతే ఈ మహిళ ఉందో తిరుపతికి సంబంధించిన ఆవిడ 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆవిడ చాలా రోజుల నుంచి కూడా కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతూ వస్తూ ఉంది. అంటే తల్లిదండ్రులను కాదని తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకొని హ్యాపీగానే ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉంటూనే వస్తూ ఉంది. కానీ అక్కడ ఏమైపోయింది అని అంటే తను లవ్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి అదిని యాక్సెప్ట్ చేయొచ్చు పేరెంట్స్, చేయకపోవచ్చు. ఎందుకు అని అంటే చాలామందికి పేరెంట్స్కి ఉండేదే, మన క్యాస్ట్ కాని అబ్బాయిని చేసుకున్నావు, మన స్తోమతకు కాని అబ్బాయిని చేసుకున్నావు, లేదు అనుకుంటే అసలు సరిపోరు, మాకు నచ్చలేదు, ఇలాంటి రీజన్స్ అనేవి చాలా వరకు చెప్తూ ఉంటారు. నీకు మంచి సంబంధం తీసుకొచ్చే వాళ్ళం, అతనికి అసలు ఎలాంటి జాబ్ లేదు, లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి బాగాలేదు, అతనికి కొన్ని ల్యాండ్స్ లేవు, పొలాలు లేవు, ఇలా ఏదో ఒక రీజన్ చెప్పేసి అంటే సెటిల్మెంట్ విషయంగా మాట్లాడుతూనే వాళ్ళు వీళ్ళని వద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎంత వద్దని వారించినా సరే ఈ అమ్మాయి ఏం చేసింది, తనకు నచ్చిన అబ్బాయినే పెళ్లి చేసేసుకుంది. హ్యాపీగా 2 పాపలకు కూడా జన్మనిచ్చింది. మంచిగా వాళ్ళు కూడా ఒక ఏజ్ వరకు రావడం జరిగింది. అంటే ఒక పాపకు వచ్చేసి దాదాపుగా ఒక 8 years 6 years అలా ఉండొచ్చు, ఇంకొక పాపకు 4 years 3 years అలా ఉండొచ్చు. అయితే వాళ్ళు ఏం చేశారు అంటే ఆ అబ్బాయికి జాబ్ లేదు, జాబ్లెస్, తర్వాత అప్పులు ఎక్కువైపోయినాయి. ఈ రోజుకు ఏదో సర్ది చెప్పేసి వాళ్లకు అప్పుల ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ కూడా మళ్ళీ తెల్లారితే మళ్ళీ ఏం సమాధానం చెప్పాలి, మళ్ళీ అసలు ఎలా డబ్బుల్ని అప్పును క్లియర్ చేయాలి అంటే ఆడపిల్లలు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు కుటుంబ పోషణ కూడా జరుగుతూనే ఉండాలి. ఇక్కడ 4 ఉన్నారు ఇంట్లో, అంటే ఆడపిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఖర్చులు ఎక్కువతో పాటు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి వారి యొక్క రోజు వారిలో కూడా చిల్లర సామాన్ కానివ్వండి, రోజు తినడానికి కానివ్వండి, కొన్ని ఖర్చులు అయితే మ్యాక్సిమం ఉంటాయి. ఎంత లేదన్నా కూడా ఒక కుటుంబానికి మంత్లీ మనకు ఒక 10 నుంచి 15 వేల వరకు కూడా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రఫ్లీ, చాలా తక్కువలో. అలాంటిది అతనికి మొత్తానికి 0. ఈ అమ్మాయి ఎంత చేస్తుందో తెలియదు. ఎక్కడి నుంచి డబ్బులు అడిగినా కూడా ఒకవేళ పుట్టింటి వారు ఒప్పుకొని కనుక డబ్బులు అడిగినప్పటికీ కూడా ఏదో నెల సర్దుతారు, ఇంకొక నెల సర్దుతారు, అలా ఒక 6 నెలలు సర్దుతారేమో. తర్వాత మేము చెప్పిన సంబంధం చేసుకుంటే ఇన్ని కష్టాలు వచ్చేదా, అనవసరంగా నీకు నచ్చిందని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పేసి ఇంకా మళ్ళీ అలాంటివి. దానికోసం ఏం చేస్తారు, వాళ్ళ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారనో, లేకపోతే ఈమె తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నారనో, ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉండి వాళ్ళకు చెప్పడం మానేసి కష్టాలన్నీ కూడా వీళ్ళే ఇంకా బేర్ చేస్తూ ఎలాగైనా సరే దాన్ని అప్పు తీర్చాలన్న ప్రయత్నంతో ఏదో ఒక చిన్న పనులు చేసేసుకుంటూ వచ్చిన దాంట్లో ఇటు కుటుంబ పోషణ, తర్వాత నెక్స్ట్ అప్పుల ప్రక్రియ, ఇదంతా కూడా చాలా వరకు తీర్చే ప్రయత్నం చేస్తారు కదా. కొన్ని సందర్భాలలో ఎక్కువ అయిపోతాయి, ఇంకా అసలు మనం తీర్చలేనంత అప్పు కూడా. ఇప్పుడు వాళ్ళు మధ్యతరగతి కంటే బిలోగానే కనిపిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక 5 లక్షలైనా 3 లక్షలు కూడా ఎక్కువ స్తోమత, అంటే వాళ్ళకి స్తోమతకు మించిన ఖర్చు అయినట్టు అది. దానికోసం కూడా ఆలోచించ ఉండొచ్చు. ఇకపోతే ఈ రోజుల్లో జాబ్ దొరకడం అనేది పెద్ద టాస్క్తో కూడిన పని. ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా, దాంతోపాటు ఎంత ప్రయత్నం చేసినా సరే జాబ్ దొరకాలి అని అంటే దానికి 1,00,000 రీజన్స్, రికమెండేషన్స్, ఒకవేళ రికమెండేషన్ అయినప్పటికీ కూడా ఎంతవరకు క్యాపబుల్ కాదు అనేది కూడా చూస్తూ ఉన్నారు. ఒకవేళ పనిలో జాయిన్ అయినప్పటికీ కూడా కొన్ని ప్లేసులలో శాలరీస్ ఇస్తున్నారు, కొన్ని ప్లేసెస్లలో శాలరీస్ ఇంకా డిలే చేస్తూ వస్తున్నారు. ఒక 2 నెలలు ఊరికే ఫ్రీగా చేయించుకుంటారు, 3వ నెల మాకు మీ పని నచ్చలేదు కాబట్టి మేము డబ్బులు ఇవ్వము, ఇంతే ఇస్తామని చెప్పేసి ఎంతో కొంత చేతులు పెట్టే పరిస్థితులు కూడా ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ లవ్ మ్యారేజ్ విషయంలో వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉంటారు అనుకున్న దానికంటే కూడా కష్టాలే ఎక్కువగా చాలా మంది భరిస్తూ ఉంటారు, చెప్పుకోలేక. అంటే అయ్యో అనవసరంగా మేము చేసుకున్నాము, ఇప్పుడు బయట చెప్పుకుంటే మా పరువు మేము తీసుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి
చాలా మంది దాచుకునే వాళ్ళు ఉంటారు. సో లవ్ చేసేటప్పుడు అదంతా ఫీల్ వేరు. ప్రేమ ఉంటేనే మనం సంపాదించుకొని జీవితాన్ని గడుపుతామని కాదు. సెటిల్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఆ ఒక్క పాయింట్ పక్కన పెడేసి నేనంటే పడి చచ్చిపోతున్నారు, నేను లేకపోతే ఉండలేనంటున్నారు, నా కోసం ఏదైనా చేస్తానంటున్నారు, నేను దీంతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను, నాకు ఎలాంటి కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, ఏమి ఉండవు అని చెప్పేసి ఇక మైండ్లో వాళ్ళకు అనుకున్నట్టుగా ఒకటి అనేసుకొని ఎంతమంది ఇలా కాదు ఇలా కాదు ఇలా చేసుకోండి, కొంచెం సెటిల్ అయిన తర్వాత చేసుకోండి, లేకపోతే కొన్ని రోజులు టైం తీసుకోండి అంటే నో, మమ్మల్ని విడదీయాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. తల్లిదండ్రులు ఇంకా ఆ క్షణంలో తల్లిదండ్రులు వద్దు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వద్దు, ఎవరు వద్దు, అందరూ విలన్స్ లాగానే కనిపిస్తారు. తర్వాత వాళ్ళు చేసిన తప్పెప్పుడు పాపనో బాబో లేకపోతే ఇలా పిల్లలు పుట్టిన తర్వాతనో అరే అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వింటే బాగుండు అన్న ఒక దానికి వస్తారు, ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు. ఇదంతా కూడా లవ్ మ్యారేజ్లో జరుగుతూ ఉంటుంది. చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఇప్పటికీ. చాలా మంది ఆ అమ్మాయి ఎక్కడైతే తిరుపతిలో చనిపోయిన అమ్మాయి న్యూస్ చూసిన వెంటనే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది అరే నిజమే అనుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఎందుకంటే మా దగ్గరికే డైలీ ఒక మినిమం 2 కేసెస్ వస్తాయి. లవ్ మ్యారేజ్ చేసేసుకొని పెద్దలు ఒప్పుకోలేక కష్టాలు పడుతూ ఉద్యోగం అతను చేయక ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో, నేను ఇలాగే ఉంటాను, నన్ను యాక్సెప్ట్ చేయి, పెళ్ళికి ముందు ఇలా ఉన్నావు అలా ఉన్నావు, ఇవన్నీ అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఇకపోతే ఇదంతా లవ్ మ్యారేజ్ విషయంలో మనం మాట్లాడుకుంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ విషయానికి వద్దాం. పేరెంట్స్ ఎందుకని వారిస్తారు లవ్ చేసినప్పుడు వద్దు అని చెప్పేసి అంటారు అని అంటే ఇప్పుడు చూసుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక సంబంధం తీసుకొచ్చేటప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, దాంతోపాటు అబ్బాయి ఉద్యోగం చూస్తారు, శాలరీ ఎంత వస్తుందని చూస్తారు, అబ్బాయి పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా చూస్తారు. ఒకవేళ ఇలాంటివే ఏమైనా జాబు లేకపోవడం కానివ్వండి, లేదంటే ఏదైనా ఇబ్బందులు పడ్డప్పుడు కానీ, పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి లైఫ్లో చాలా వరకు కామన్గా ఉంటూ ఉంటాయి. ఆ సమయంలో వీళ్ళు ఒక 2-3 నెలలు ఇబ్బందులు పడకుండా సర్వైవ్ అవ్వగలరా లేదా, అంటే కూర్చొని తినేంత ఉందా లేదా అనేది కూడా చూసుకుంటారు. తల్లిదండ్రుల సపోర్ట్ ఎంతవరకు ఉంది, సిబ్లింగ్స్ ఏం చేస్తున్నారు అనేది మొత్తం కనుక్కున్న తర్వాత నా కూతురుని వీళ్ళకి ఇస్తే ఎలాంటి కష్టాలు పడకుండా ఇక్కడున్న దానికంటే కూడా వారింట్లో చాలా బాగుంటుంది అని చెప్పేసి వారు సెటిల్మెంట్ని బేస్ చేసుకొని అవన్నీ చూసుకున్న తర్వాత పెళ్లికి యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒక అబ్బాయిని నచ్చిన దానిపై పట్ల కూడా వాళ్ళు అదే చెప్తారు, కాకపోతే చెప్పే విధానం అనేది వాళ్ళు ఎలా చెప్తారో హార్ష్గా చెప్పడం జరుగుతుంది. దానివల్ల అంటే ఇక్కడ లవ్ మ్యారేజెస్కి ఎవరు కూడా ఈ రోజుల్లో వ్యతిరేకంగా లేరు చాలా వరకు. ఎందుకంటే చాలా చిన్న ఏజ్లోనే లవ్లు చేసుకోవడము, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము, తర్వాత వాళ్ళు తర్వాత కష్టాలు పడేసి విడిపోయి, అంటే పెళ్ళి అనేది ఒక బాధ్యతతో కూడుకున్న పని అన్నట్టు. అంటే ఇద్దరు ఉన్నప్పుడు వేరే ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి, దాన్ని బేర్ చేయాలి, అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. నా జీవితంలో అనవసరంగా నేను చేసిన తప్పు ఏంటంటే నేను పెళ్లి చేసుకోవడం, సింపుల్గా అనేస్తారు. అది ఎదుటి వాళ్ళు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయి ఇటు తల్లిదండ్రులు సెటిల్మెంట్ విషయంలో ఆలోచించిన దాన్ని కాదనుకొని ఈ లవ్ చేసిన అబ్బాయితో బయటికి రావడము, ఉద్యోగం లేకపోవడము, అయినా అప్పుల్ని ఎలా తీర్చాలో తెలియలేకపోవడము, సమాధానాలు చెబుతూ రోజు గడుపుతూ ఉంటే ఈ రోజు గడిచిపోయింది, మళ్ళీ రేపు ఏం చెప్పాలి అన్న ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఎన్ని రోజులు ఇలా జీవితం, అనవసరంగా నేను నా జీవితాన్ని పాడు చేసుకున్నానా అని చెప్పేసి ఆవిడ ఒక ట్రోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఈ లైఫ్ వద్దు, ఇతను జాబ్ చేయట్లేదు, నేను సుఖంగా ఉండలేను, నేను ఇప్పుడు ఈ అప్పుల వాళ్ళకి నేను ఎలాంటి సమాధానం చెప్పాలి అంటే ఇష్టానుసారంగా మాట్లాడతారు. అంటే డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంత పొలైట్గా ఇస్తారో తీసుకునేటప్పుడు కూడా కొన్ని మాటలు అనేస్తారు. ఎందుకంటే మనం చెప్పిన టైంకి ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు అనాల్సిన మాటలు అంటారు, చెప్పాల్సిన మాటలు చెప్తారు. కావాలంటే కొన్నిసార్లు కూడా ఇంటి దగ్గరకు వచ్చేసి వస్తువులు కూడా తీసుకొని వెళ్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఇలాంటివి చోటు చేసుకుంటాయి. కాబట్టి ఇలాంటి అవమానం కంటే కూడా చావే పరిష్కారం అని చెప్పేసి అనుకొని ఉంటుంది. దాంతోపాటు పిల్లలు, 2 ఆడపిల్లలు కాబట్టి ఈ ఫాదర్ ఇప్పుడే రెస్పాన్సిబిలిటీగా సరిగ్గా లేరు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో వీరి పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఆ మహిళ తను వెళ్ళడమే కాకుండా ఈ 2 పాపల్ని కూడా బలిగొనడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో మనం ఇవి చూస్తున్నాం, మనం ఇంకా మర్చిపోనే లేదు. ఒక 10 రోజులు అవుతుందేమో. ఎవరిది, విజయారెడ్డిది, చర్లపల్లి విజయారెడ్డిది, వాళ్ళ 2 పిల్లలతో కూడా ఒంటరితనంతో భరించలేక చనిపోవడం జరిగింది. ఇక్కడ చూస్తే అప్పుల బాధ, హస్బెండ్కి జాబ్ లెస్ కాబట్టి ఈ యొక్క కారణంతో చనిపోవడం జరిగింది. అంటే ఎవరైనా సరే జీవితంలో గెలిచి చూపించే ప్రయత్నం చేయండి. కొన్ని రోజులు కష్టాలు ఉంటాయేమో, తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఏదో ఒక మార్గం మనకంటూ ముందు వెయిట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనము జీవితం చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క క్షణాన్ని తట్టుకోవడం కూడా చాలా మంది చేయలేకపోతున్నారు. ఇంతే
నేను ఇక్కడితో నా జీవితం ఆగిపోతే నేను ప్రశాంతంగా ఉంటాను, నాకు ఇంక ఇలాంటి బాధలు ఏమి ఉండవు కదా అని చెప్పేసి అనుకుంటాను. అంత కుటుంబాన్ని ఎదిరించి, సొసైటీని ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ మహిళ ఒక్క 6 నెలలు నేను కష్టపడితే ఎలా ఉంటుంది అని ఆలోచించుకోలేకపోయింది. ఒకవేళ తను కష్టపడి ఉద్యోగం చేసి ఉన్నట్లయితే హస్బెండ్ని కూర్చోబెట్టి పిల్లల్ని మంచిగా హ్యాపీగా చదివిపించేసి తన లైఫ్ని తను లీడ్ చేసుకునే అంత క్యాపబుల్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆలోచన విధానము ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి, లేదు అనుక కష్టాలను షేర్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇంటి మీదకి వచ్చి అప్పులు అడిగినా, హస్బెండ్ చెప్పిన మాట వినకపోతే కొంచెం దూరంగా వచ్చేసి సపరేట్గా ఉంటూ అయినా సరే మీరు కొంచెం స్పేస్ తీసుకుంటే ఆ స్పేస్లో చాలా వరకు కూడా అడ్జస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాని ఒక మనిషి కోసమే మన జీవితాన్ని క్విట్ చేయాలి, లేదంటే సొసైటీ ఇలా అనుకుంటుంది నేను ఖచ్చితంగా జీవితాన్ని క్విట్ చేయాలి, లేదంటే పిల్లలు పెరుగుతూ ఉన్నారు రేపటి మొహం నేను ఎలా చూపించుకోవాలి, కుటుంబం నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఇలాంటివి కాకుండా అంత ఎదురిచ్చి లవ్ మ్యారేజ్ ఎదురు చెప్పి కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఇంట్లో వాళ్ళందరినీ కాదని ఒక్కరి కోసం మీరు అడుగు వేసినప్పుడు సొసైటీని పేరెంట్స్ని అప్పుడు మర్చిపోయిన వాళ్ళు ఇప్పుడు కూడా సేమ్ నేను సింగిల్గానే ఉన్నాను, నేను సింగిల్గానే పోరాడుతున్నాను, నాకు కష్టం ఏంటో నాకు తెలుసు, నేను ఎంతవరకు సర్వైవ్ అవ్వగలనో నాకు తెలుసు అనేది వాళ్ళ లోపల ఒక మోరల్గా అనుకొని ఉండుంటే నిజంగా ఆ అమ్మాయి బ్రతికేదేమో. చెప్పుకోలేకపోయిందా, లేకపోతే అర్థం చేసుకోలేకపోయారా చుట్టూన్న వాళ్ళు, లేదంటే పేరెంట్స్ దాకా ఈ విషయాన్ని తీసుకోలేకపోయిందా? తీసుకెళ్ళినా సరే ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఇంట్లో నచ్చకుండా పెళ్లి చేసుకుంటే అది అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఇచ్చి పెళ్లి చేశారు అంటే ఏ కష్టంలో ఉన్నా సరే అరే బిడ్డ కష్టపడుతుంది, అల్లుడు కష్టంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళది ఉన్నది అమ్మైనా సరే వాళ్ళని అక్కడి నుంచి కాపాడడం జరుగుతుంది. కానీ ఒకవేళ కాదని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారనుకోండి ఖచ్చితంగా వారికి సపోర్ట్ అనేది చాలా తక్కువ. చెప్పినట్టు కొన్ని నెలల వరకు ఇస్తారేమో కానీ తర్వాత నెక్స్ట్ నువ్వు కాదని వెళ్ళిపోయి చేసుకున్నావు కదా, చూసుకో, నీ జీవితం నీది, మంచిగా అయింది, నేను చెప్పాను కదా, ఇంకా నాశనం అయిపోతావు, ఇలాంటివి అని అంటుంటే అవి కూడా తీసుకోలేక ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏదేమైనా సరే కానీ ఆ తిరుపతిలో చనిపోయిన మహిళ 2 కూతుర్లతో చనిపోవడమే కాకుండా తను రాసిన సూసైడ్ లెటర్ కూడా చాలా మంది హృదయాలను కలిచివేసింది. అంటే నేను పెద్దలను ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్న నా జీవితము చాలా మందికి గుణపాఠం కావాలి అని చెప్పేసి, అంటే చాలా మంది తప్పుడు అడుగు వేస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, జీవితం పైన ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఒక సెటిల్మెంట్ అయిన తర్వాత లైఫ్లో బాగా సెటిల్ అయిన తర్వాతనే మీరు లవ్ మ్యారేజ్ చేసుకోండి. అంతేకాని ఇలా నాలాగా తొందరపడద్దు అనేది ఆమె ఇంటెన్షనల్గా ఆ సూసైడ్ లెటర్లో రాసి ఒక కారణాన్ని చూపించి చనిపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. సరే ఏదేమైనా సరే కానీ లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు పెద్దలను ఎదిరించేటప్పుడు ఆ అబ్బాయి ఎంతవరకు సెటిల్ అయి ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడా లేదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళిద్దరు ఎవరు ఒప్పుకోకపోతే మీ ఇద్దరి యొక్క ఫినాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారా లేదా, ఒకవేళ జీవితంలో ముందుకు స్టెప్ తీసేసుకుంటే ఇద్దరి యొక్క సంపాదన ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే అప్పులలో కూరుకుపోకుండా మిగతా వాళ్ళందరూ కూడా వేలెత్తి చూపించకుండా అరే మంచిగా అయింది అని కాకుండా సూపర్గా బ్రతికారా అని చెప్పేసి అనుకునేలాగా మన జీవితం ఎలా ఉండాలని ముందే ప్లాన్ చేసుకున్న తర్వాత స్టెప్ తీసుకొని లవ్ మ్యారేజ్కి ఇంట్రెస్ట్ చూపిస్తే అన్ని రకాలుగా శ్రేయస్కరంగా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకు అనంటే కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న 3 నెలలు 4 నెలలు ఇంకంతే సెట్ అవ్వట్లేదు, సంపాదన లేదు, నేను పెళ్లికి ముందు ఏదో అనుకున్నాను, నాతో ఇలా చేస్తానని చెప్పాడు, అలా చేస్తానని చెప్పాడు, అసలు ఏమీ లేదు మేడం, జీరో, అసలు ఏమీ సంపాదన లేదు, నా సంపాదన మీద బ్రతకాల్సి వస్తుంది, నాకు ఒక 15,000 వస్తాయి, 15,000తో మేము ఏం బ్రతుకుతాము, నా వల్ల అవ్వట్లేదు మేడం, నేను ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి నేను ఈ వీడియోలో మరీ నేను ఇలా లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఎలాంటివి చూసుకోవాలి, లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీరు పెద్దల్ని ఎదిరించినప్పుడు ఎలాంటి పాయింట్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఇది ఎంతమందికి ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ చాలా వరకు మాత్రం చాలా మంది రాంగ్ స్టెప్ తీసుకొని లైఫ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇలాగే మధ్యలోనే వారి జీవితాలను క్విట్ చేసుకోవడమే కాకుండా పుట్టిన పిల్లలకు కూడా అభం శుభం తెలియని పిల్లల్ని కూడా చంపడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.